మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి కిరణ్ గారు, సీనియర్ ఫిజిషియన్, అలాగే డయాబెటిస్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్. హలో సార్. నమస్తే అమ్మా. సో ఇప్పుడు అందరికీ పిల్లలకి ఇంటర్ డిగ్రీ స్టూడెంట్స్ అందరికీ కూడా హాలిడేస్ వచ్చేసాయి. అండ్ ఎక్కువగా మనము యూట్యూబ్ ఆన్ చేయగానే అసలు ఎందులో అయినా సోషల్ మీడియాలో చూసినట్లయితే ఎక్కువగా ఫుడ్కి సంబంధించిన వ్లాగ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో కొంచెం అన్న ఫుడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా అవి చూసినప్పుడు చాలా టెంప్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి. మనం కూడా అది టేస్ట్ ఒకసారి చూద్దాము, ట్రై చేద్దాము అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఒక డౌట్ వస్తూ ఉంటుంది. ఈ వ్లాగర్స్ వారానికి ఒకసారి కాదు ఇలాంటి స్పెషల్ ఫుడ్స్ తినడం, డైలీ తింటూ ఉంటారు. లైక్ మార్నింగ్ స్టార్ట్ చేశారంటే మనకి రెగ్యులర్గా మనం క్యాజువల్ పర్సన్స్కి మార్నింగ్ వాళ్ళు చెప్పినటువంటి ఒక ఫుడ్ తిన్నామనుకోండి, ఆఫ్టర్నూన్ వరకు కూడా మనకి ఆగలేదు, ఇంకా స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ వేరే వాళ్ళకి మాత్రం స్పెషల్ మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ కొన్ని స్పెషల్స్ తింటారు, లైక్ స్పెషల్ డిషెస్. దాని తర్వాత మళ్ళీ లంచ్కి వచ్చేసరికి మళ్ళీ బిర్యానీ, అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ కొన్ని స్నాక్స్, దాంతోపాటు చపాతీస్, ఇంకా ఇలా డిఫరెంట్గా ఎక్కువగా తింటూ ఉంటారు. ఆ వీడియోస్ చూపిస్తూ ఉంటారు. సో దానివల్ల వ్యూస్ వస్తూ ఉంటాయి, అదంతా కూడా బాగానే ఉంటుంది. బట్ వేరే సైడ్ను చూసుకున్నట్లయితే ఎవరైతే వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారో, వాళ్ళని చూసి ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యే ఫుడ్ తినే వాళ్ళు ఉంటారో ఈ సమ్మర్లో ఎక్కువగా కూడా తింటూ ఉంటారు. కాబట్టి అంటే హాలిడేస్ వచ్చేసాయి, సో హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము ఇంకా అనుకున్నప్పుడు ఈ స్టూడెంట్స్ అందరూ, ఈ పిల్లలందరూ కూడా అసలు ఏమైపోతారు ఇంత ఎక్కువగా వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ తింటూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఎలా తినాలి అనేది నాకు డౌట్. మేడం, మీరు కొంచెం మొహాట పడతా క్వశ్చన్ అడిగినట్టున్నారు మేడం. నాకు అర్థమైంది ఏంటంటే 4 గంటలకు ఒక 4 AM బిర్యానీ అన్నట్టుగా ఉంది. నైట్ బిర్యానీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. తర్వాత మీరు టిఫన్ కొంచెం మీరు మొహాటంగానే అడిగారు. నాకు అర్థమైంది ఏంటంటే బోండాలు, మసాలా వడలు, లేకంటే ఎమ్మెల్యే పెసరట్టు, ఆలు పన్నీర్ పరోటాలు, ఇట్లాంటివి. మధ్యాహ్నానికి వచ్చేతలికే మంచి మనకు హైదరాబాద్లో ఫేమస్ బిర్యానీ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి విత్ ఎక్స్ట్రా చికెన్ ఫ్రైస్, ఎక్స్ట్రా ఇది. ఆ తర్వాత సాయంత్రం పూట మళ్ళా పెరుగుతో కలిపినటివి కావచ్చు, లేకుండా ఉంటే ఇంకా చాట్స్ కావచ్చు, లేకంటే పఫ్ఫలు, సమోసాలు, బజ్జీలు, కుండ మసాలాలు. మళ్ళా రాత్రికి వచ్చేతలికే బిర్యానీయో ఏదో ఒకటి, మళ్ళా ఒక డెజర్ట్ ఒకటి. మేడం ఒక్కసారి ఆలోచించండి, పాపం మేడం, పొట్ట పేగులు ఎంత తోస్తాం మేడం లోపలికి. చిన్న వయసు కాబట్టి మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ అన్నారు, ప్రస్తుతానికి వాళ్ళకి తెలియదు మేడం. ఒరే నేను దాన్ని చూసి ఈరోజు నేను ఇలాగా 2 బోండా ప్లేట్లు తినేసాను, లేకంటే నేను ఈరోజు 3 పెసరట్లు తిని ప్లస్ మధ్యాహ్నం కూడా నేను ఇలా తిన్నానని వీళ్ళు అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్లో స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్స్, సాల్టెడ్ ఫుడ్స్ వీళ్ళకి డీహైడ్రేషన్ వస్తాయి. దీనికి తోడు వీళ్ళు ఎండలో తిరుగుతూ ఇలాంటి పనులు చేశారనుకోండి, హీట్ స్ట్రోక్తో పడిపోతారు. దీనికి తోడు వాటర్ తాగాల్సిన అవసరం ఉన్నప్పుడు దాహం అని చెప్పేసి పోయి సాఫ్ట్ డ్రింక్స్ తాగటం, ఆ సాఫ్ట్ డ్రింక్స్తో వీళ్ళ దాహం తీరదు, ఇంకా దాహం ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ సరైన అలవాట్లు కాదు మేడం, మిస్గైడ్ అయిపోతున్నారు పిల్లలు. పాపం ఇంట్లో పేరెంట్స్ చెప్తున్నప్పటికీ కూడా సమ్మరే కదా, కొన్ని రోజులే కదా, ఇలా ఇది మేబీ వీక్లీ వన్స్ అయినా తినొచ్చా ఇలాంటి ఫుడ్? అసలు పేరెంట్స్ 2 సార్లు చెప్తారు మేడం, వీడు 100 సార్లు వీడియో చూశాడు మేడం. ఏది ఇన్ఫ్లుయెన్షియల్ గా ఉంది ఇప్పుడు? అదే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. అంతేకాకుండా అరుగుదల సమస్యలతో పాటు వీళ్ళకి ఎర్లీగానే గ్యాస్ట్రైటిస్ తర్వాత సమస్యలు వచ్చినప్పుడు, మీరు ఈ హాలిడేస్లో డిగ్రీ పిల్లలు ఇలా తిన్నారనుకోండి, రేపు అత్తగారింట్లో ఒక లడ్డు తినడానికి కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. అది కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది. అత్తగారింట్లోనో మరి పెళ్లి చూపుల్లోనో ఒకటి తినేస్తే కడుపు మంట వస్తుంది, ఇమీడియట్గా ఒక ప్యాకెట్ చింపేసి అత్తగారింట్లో పెళ్లి చూపులు పోయినప్పుడు తింటేనే నీకు అరగకపోతే రేపు ఎట్లా? ఓకే, హాస్యం పక్కన పెట్టినట్లయితే ఫ్యాటీ లివరు, ఎర్లీగానే వీళ్ళకి డిస్లిపిడిమియా, ఆ తర్వాత ఊబకాయము, ప్రీ డయాబెటీస్, ప్యాంక్రియాటైటిస్, గాల్ బ్లాడర్లో స్టోన్స్, రీనల్ క్యాల్కులై, కిడ్నీస్లో స్టోన్స్, అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం. అంతేకాదు మేడం, ఇన్ని తింటున్నారు కదా, వాళ్ళు పౌష్టికంగా పుష్టిగా ఉన్నారని మీరు అనుకుంటున్నారేమో. టెస్ట్ చేస్తే ఐరన్ లెవెల్స్ తక్కువ ఉంటున్నాయి, విటమిన్ డి తక్కువ ఉంటుంది, వైటమిన్ బి తక్కువ ఉంటుంది, ఇతర కొన్ని ముఖ్యమైనవి తక్కువ ఉంటున్నాయి. సో పిల్లడు తింటున్నాడు, బొద్దుగా ఉంటున్నాడు, బట్ మరి ఇవన్నీ ఎందుకు లోపాలు కనపడుతున్నాయి? సో అటువంటి ఆహారాలలో పౌషక విలువలు లేవు. సో మనం ఎలాంటి ఆహారం తినాలి? కొంచెం తిన్నా తృప్తిగా, కొంచెం రుచికరంగా, పౌషక విలువలు మనకు పరిపూర్ణంగా అందేలాగా ఉండాలి ఆహారము. కేవలం రుచి ఒక్కటే కాదు. ఇప్పుడు ఏమవుతుంది,
మసాలా వడ ఇంట్లో చేసినప్పుడు వాటి యొక్క ఉష్ణోగ్రత, ఆయిల్, అందులో వాడే ధాన్యాలు, వాటి విలువలు వేరే. మీకు అక్కడ వాడు కాంచిన నూనె మీదనే కాంచి పైగా వెరీ క్రిస్పీగా ఉండాలి కదా, కాబట్టి ఎక్కువ కాల్చేస్తారు. అందులో ఇంకా పోషక విలువలు ఏమున్నాయి మీకు? అందుకేనా సార్ అంటే ఇంట్లో తినే వాటికన్నా బయట చాలా టేస్టీగా ఉంటాయి అంటారు కాబట్టి. అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ లో క్యాన్సర్ చెప్పలేం మీకు, వీటిలో కార్సినోజన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ప్లస్ రెండోది, ఒకప్పుడు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ కానీ మీరు చూస్తే ఒక చోట ఒక ఇడ్లీ ఫేమస్ అనుకుందాం, దాన్ని చాలా ప్రత్యేకంగా జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని చేయటానికి వాళ్ళు ఉత్సాహపడేవారు. ఎందుకంటే మన దగ్గర ఆ మెస్లో కానీ ఆ హోటల్లో కానీ అలా తిని వెళ్ళిన వాడు కూడా ఆరోగ్యంగా బాగుండాలని కూడా అక్కడ ఒక కోరిక ఉండేది. ఇప్పుడు ఏంటి, మ్యాన్ పవర్ ఇష్యూస్, స్టోరేజ్ ఫెసిలిటీస్ పెరిగిపోయినాయి కాబట్టి అన్ని ముందు రోజే ఏదేదో సమకూర్చుకొని మార్నింగ్కి ఇలాగ ఐటమ్ మాత్రం వచ్చేయాలని ప్లానింగ్ కూడా తప్పదు కదా ఇవాళ రేపు ఉన్న పరిస్థితుల్లో. సో నేను తయారు చేసే వాళ్ళని కూడా తప్పు పట్టట్లే, వాళ్ళు కూడా వాళ్ళ కన్వీనియన్స్ చూసుకోవాలి. అప్పట్లో ఏంటంటే మ్యాన్ పవర్ ఉండేది, అన్నీ ఉండేటివి కాబట్టి ఆ పద్ధతిగా చేసేవాళ్ళు. ఈవెన్ అప్పుడు కూడా మీరు చూస్తే ఒక టైం వరకే ఒక ఐటమ్, ఆ తర్వాత వెళ్తే మీ ఐటమ్ ఉండదు. ఇప్పుడు మీకు 24 గంటలు ఏ ఐటమ్ దొరుకుతుంది. ఎందుకు దొరుకుతున్నాయి అంటే స్టోరేజ్ ఫెసిలిటీ పెరిగింది కాబట్టి, అది మనం గుర్తించాలి. సో ఫైనల్గా మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అది కరెక్ట్ కాదండి. ఎప్పుడో ఒకసారి తింటాను అని మీరు అనుకోవచ్చు, బట్ ఎప్పుడో ఒకసారి అలా విలాసంగా మనము మితిమీరి విందు లాంటి భోజనాలు ఎక్కువ తీసుకున్న పొట్ట పేగులు బాగా సాగిపోయి వాటికి అరుగుదల ఇష్యూస్ స్లోగా లేట్గా డెవలప్ అవుతాయి. చిన్న వయసు కాబట్టి పిల్లలకు కనపడదు. అదే పెద్దవారు ఉన్నారనుకోండి, ఒక 55-60 ఏజ్లో అలాగ ఒకవేళ తిన్నారనుకోండి, వాళ్ళకి ఇమీడియట్గా పొట్ట అసౌకర్యంగా అయిపోతుంది కాబట్టి ఇష్టపడరు. రెండోసారి పోయినప్పుడు మీరు ఒక పెద్ద పెసరట్టు దోశ పెట్టారనుకోండి, ఎమ్మెల్యే పెసరట్టు విత్ సెంటర్ ఉప్మా అండ్ మంచిగా గీ అంతా వేసి, హాఫ్ చాలు నాకు అంటారు. బాబు నేను ఫుల్గా తినలేను, ఒక పని చేద్దాం, దీన్ని హాఫ్ చేసుకుందాం అంటారు. లేదు ఒక బోండా ఆర్డర్ చేశారు, అందులో 4 బోండాలు ఉన్నాయనుకోండి, ఒక్కటి చాలు మిగతాటి. సో వాళ్ళకి తెలుసు ఇది తింటే ఆ తర్వాత లోపల జరిగే అజీర్తి, అసౌకర్యం, ఎందుకు కొని తెచ్చుకోవాలి అని ముందు జాగ్రత్త. బట్ పిల్లలు ఏంటి, వాడు ఫ్రెండ్ 2 తిన్నాడు కాబట్టి వీడు 3, వాడు సాఫ్ట్ డ్రింక్ ఒక బాటిల్ పైకి తాగేశాడు కాబట్టి వీడు 2 బాటిల్స్. నేను పిల్లల్ని తప్పు పట్టట్లేదండి, ఆ వయసు అలాంటిది, వాళ్ళ హార్మోన్స్ అలాంటివి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మిస్లీడింగ్, రాంగ్. బట్ ఈరోజు వీటికి సెన్సార్షిప్ లేదు, ఇలాంటి వీడియోస్ వైరల్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళు వద్దనుకున్న అవి కనపడతాయి. ఇది మనకు అవసరం లేనిది కాబట్టి ఇది మనం చూడకూడదు అనే మరి క్రమశిక్షణ ఉండాలన్నా ఉండొచ్చు, కానీ అక్కడ టెంప్టేషన్, అరే ఇది ఏం చేస్తాడో చూద్దాము. ఇప్పుడు నేను కూడా అలాంటి వీడియో చూసాను అనుకోండి, నిజంగా నాకు రేపు పొద్దున్నే వెళ్ళేసి ఎమ్మెల్యే పెసడుతున్నా అనిపిస్తుంది, కామన్ అండి. లేదో పలానా చోట పలానా ఐటమ్ వేడివేడిగా గుమగుమలాడిపోతుంది, ఎంత బాగుందో అంటే అరే ఒకసారి టేస్ట్ చేస్తే బాగుంటుంది కదా, టైం ఉన్నప్పుడు అనిపిస్తుంది. కామన్ అండి. సో దయచేసి వ్యూవర్స్ అందరూ కూడా దయచేసి వీడియో చూసిన తర్వాత మీ కమెంట్స్ పెట్టండి. సో ఏ విధంగా మీకు ఇక్కడ డిస్కస్ చేసిన అంశాలు మెడికల్ పరంగానే కాకుండా ఒక జనరల్గా కూడా ఒక కామన్ సెన్స్తో ఉపయోగించినట్లయితే మనం ఎంతవరకు ఇది మంచిది, ఎంతవరకు ఇది చెడు అని మీకు అనిపిస్తుందో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరూ మేలుకోవాలి. చాలామంది ఈరోజు చిన్నపిల్లలు ఆహారం సరిగ్గా లేనందువల్ల ఎంతో అనారోగ్య పాలవుతున్నారు. నేను ఇదివరకు కూడా చెప్పాను, 2025 ముఖ్యంగా ఇంటర్ పరీక్షల ముందు కనీసం నేను ఒక 10-15 మంది పిల్లలు షుగర్స్ 400-500 రేంజ్తో నన్ను సంప్రదించడం జరిగింది. చాలా బాధగా ఉండింది. ఇంటర్మీడియట్ పిల్లలు పరీక్షలు వస్తున్నాయి, షుగర్స్ బయటపడ్డాయి, యూరిన్ మంట వస్తుందని లేదా యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి టెస్ట్ చేస్తే షుగర్స్ బయటపడ్డాయి. వీళ్ళకి జనరల్గా ఏముంటుందంటే వీళ్ళకి షుగర్ ఉందని కూడా మనం డౌట్ పడమండి డాక్టర్గా కూడా. సరే యూరిన్ మంట అంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన వైద్యం ఫస్ట్ చేసేస్తాం. బట్ ఆ కోర్సులో వీళ్ళు బాగా అవరు. అరే ఏంది రెస్పాన్స్ ఇలా ఉంది, ఇప్పటికి బాగా అయిపోయిండాలి కదా, వీళ్ళు మళ్ళీ కంప్లైంట్ ఇస్తున్నారే, సరే ఒక పని చేయండి మా ఆ షుగర్ అవి కూడా చెక్ చేయండి అని చెప్పి మళ్ళీ చూస్తే షుగర్ బయటపడతాయి. ఫస్ట్ టైం షుగర్ బయటపడింది కదా, రిపోర్ట్ నమ్మదగినట్టుగా ఉండదు. ఇదేంటి ఇంత రిపోర్ట్ ఏంటండి, 400 షుగర్, మీరు మళ్ళీ మీ ల్యాబ్ తప్పు, మీ రిపోర్ట్ తప్పు అని వీళ్ళు మళ్ళీ వీళ్ళకి నచ్చిన చోట వెళ్ళి చేస్తారు. అక్కడ కూడా దాదాపు అలాగే వస్తుంది. ఆ తర్వాత హెచ్బిఎన్సీ చూస్తే కూడా బయటపడుతుంది. ఇంకప్పుడు దాన్ని అంగీకారం యాక్సెప్ట్ చేసి
ఇంకా మళ్ళీ ట్రీట్మెంట్ కాడ మళ్ళీ పెద్ద ఆర్గ్యుమెంట్ డిస్కషన్స్, ఇది పెడితే అలవాటైపోతుంది, ఇది ఎన్ని రోజులు వేసుకోవాలి, మేము అలా ట్రై చేస్తాం ఇలా ట్రై చేస్తాం అంటారు. మళ్ళీ అక్కడ 10లో మనం చెప్పినట్టుగా పాటించేది ఇవాళ రేపు 6-7 మందేనండి. మళ్ళీ 2-3 వాళ్ళు తెలిసిన దారిలో వెళ్ళి బాగా అయితే సంతోషమే, నేనేం కాదనట్లేదు. బట్ అక్కడ సరిగ్గా కాక ఆ ప్రాబ్లం ఇంకొంచెం పెద్దదై మళ్ళీ తిరిగి సార్ మీరు ఫస్ట్ చెప్పిందే కరెక్ట్ సార్, మీ ట్రీట్మెంటే తీసుకుంటాము అని వస్తారు. బట్ ఈలోపు వడ్డీలు చక్కెర వడ్డీలు కూడా పడి ఉంటాయి. ఆ రిపోర్ట్లు కాస్త ఇంకొంచెం ఎక్కువై వేరేటి కూడా ముదురుంటాయి అన్నమాట. తప్పదు. మనం ఆ సందర్భంలో పేషెంట్ ఏమనకుండా సరేమ్మా పర్వాలేదు, ఇందులో మీ తప్పేం లేదు, ఎవరికైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, బట్ ఇంకేం కాదు అని చెప్పేసి ఆ షుగర్ లెవెల్స్ అన్ని ప్రాపర్గా ఫస్ట్ కంట్రోల్ చేసి ఆ తర్వాత కౌన్సిలింగ్లో వీళ్ళకి ఇంకొకసారి ఇలాంటి చేయకూడదు, ఇంకొకసారి ఇది మిస్ అవ్వకూడదు, మీరు గట్టిగా ఉండాలి, మీరు తప్పు చేసినా నా దగ్గర దాచినా నాకు అర్థమైపోతుంది, మీరు ఇటు కూర్చొని అనేలోపు అన్నీ అర్థమైపోతాయి, మీరు చెప్పకపోయినా మీరు చాలా తెలివిగా పెట్టినా కూడా మధ్యలో మీరు ఏమేమి చేశారు, లేదు ఏదేది మీరు ఆచరించలేదు, ఏదేది మీరు తప్పు చేశారో అర్థమైపోతుంది. రోజు ఇదే పనే కదండి. సో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. బట్ చిన్నపిల్లలైనప్పటికీ కూడా ఆలోచన, ఆహారం అన్నీ బాగుండాలి, అప్పుడే ఆయుష్ బాగుంటుంది అనేది నేను చెప్పదలుచుకున్నానండి. రైట్ అండి. మామూలుగా సమ్మర్ వచ్చిందంటే చిన్నప్పుడు చూసుకున్నట్లయితే కొంచెం రాగి సంకటి, రాగి జావా, ఇలాంటివి మజ్జిగ ఇలాంటివి ఎక్కువ ఇచ్చేవాళ్ళు పేరెంట్స్. ఇంత ఎక్కువ జంక్ ఫుడ్ అనేది అప్పుడు లేదు కాబట్టి కొంచెం హెల్దీగా ఉన్నాం. సో ఇప్పుడు ఏంటంటే అవి ఎక్కువ అయిపోయాయి. సో ఇంట్లో మమ్మీ వాళ్ళు చేసినా కూడా వీటికన్నా అవే ఇంట్రెస్టింగ్గా అనిపించేసి అటువైపు వెళ్తూ ఉన్నారు పిల్లలు. సో కాబట్టి మీరు చెప్పిన యాజ్ ఎ డాక్టర్ సార్ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకొని మీది మీరు మానిటర్ చేసుకుంటూ మరీ అవసరం అనుకున్నప్పుడు మాత్రమే అలాంటి జంక్ ఫుడ్స్ వైపు వెళ్ళినప్పుడు మన హెల్త్ని మనమే కాపాడుకోవచ్చు. సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సమ్మర్లో మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరుకుంటూ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.